ఇల్లు దగ్ధమై రోడ్డు మీద పడ్డ కుటుంబాలు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇల్లుతో నిత్యావసర వస్తువులు, ఫర్నిచర్, ఆహారం, ధాన్యం, బట్టలు, కొంత డబ్బులు అగ్నికి ఆహుతైపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం కొనాయిచలం గ్రామంలో శివరాత్రి పండుగ రోజు విషాదం జరిగింది. ఇల్లు దగ్ధమై రోడ్డు మీద పడ్డ బాధితులు ప్రభుత్వం సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. మేము సాగు కానీ దేవరిపల్లి పోయినాం. గంట అయిందో కాలేదో మాకు ఫోన్ చేసి చెప్పిండు ఊరి చుట్టుపక్కల వాళ్ళు, ఇల్లు కాలిపోతుందని చెప్పిళ్ళు. సడన్గా వచ్చే వరకు మొత్తం కూలిపోయింది. అన్న వస్తువులు బీరువా, మంచం, బొల్లు, 50 కిలోల బియ్యం, తులం బంగారం, 10 తులాల వెండి, 25,000 డబ్బులు నష్టమైనాయి. నా పిల్లలు నేను రోడ్ల పైన పడ్డాం. ఇల్లు లేదు, ఏం లేదు. రోడ్ల పైన పిల్లలు, మేము భార్యాభర్తలం ఆగమైనాం. కట్టుబట్టలు తప్ప ఏం లేవు మాకు. దయచేసి అందరూ ఆదుకోండి సార్. నేను తీర్థం పోతానని సమానంతా చదువుకునేసరికి స్నానానికి పోయి వచ్చినా నేను ఇంట్లోకి పోయేసరికి మంటలు వస్తాయి. మంటలు చూసి ఏంటియో అనుకొని నేను ఎవరైనా గడ్డ అంటి పెట్టినేమో అని బయటికి పోయి ఇంట్లోకి పోయేసరికి ఇల్లు మొత్తం పొగలు కమ్మినాయి. ఈ మంటలు ఎన్ని నుంచి వస్తున్నాయని బయటకు వచ్చి చూసరికి ఈ రూమ్ మొత్తం అంటుకున్నది. ఈ రూమ్ నుంచి ఆ రూమ్కి వస్తుందేమో అని పిల్లలు మేము బయటికి పోతుంటే మా మీద రేకులు గిట్లా కూలినాయి. మేము బయటికి వెళ్ళిపోయినాం. మంటలు రెండు ఇండ్లు తలగబడే అవకాశం వచ్చి మొత్తం పరదంతా కాలింది. అందరినీ పిలిచి చూపించినాం. అందరు కలిసి గ్యాసులు ఉన్నాయని రాలేదు. అది తలగబడ్డాక గ్యాసులు బయట వేసినారు, టీవీలు వెళ్ళినాయి. పిల్లలు మేము సామాన్తో బయటికి వచ్చినాం. రోడ్డు మీద ఉండగా అందరు వచ్చి నీళ్లు పోసి చల్లారిపిల్లు. వాళ్ళు మాకు చేసిన సహాయం అనికంటే ఇంకా మాకు ప్రభుత్వం ఎక్కువ చేయాలి. మేము ఎందుకంటే తల్లి నలుగురం రోడ్డు మీద పడే అవకాశానికంటే తల్లి నలుగురం చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. మాకు ఏది ఉన్నా ప్రభుత్వం చేయాలని మేము కోరుకుంటున్నామండి. పొద్దుగల 7:30 వరకు నేను పనికి వెళ్ళిపోయినా. పిండి జల్లడానికి, వ్యవసాయం పిండి జల్లడానికి పోయినా. అప్పటిదాకా నాకు ఏ ఫోన్ కాల్ రాలే. చల్లుడు అయిపోయింది. ఒక 5 ఎకరాల దాకా నేను చల్లిన పిండి, కూలి పని 4 పని చేసుకున్నట్టు. అప్పటిదాకా నాకు ఏం తెలియకపోతే సరే వీళ్ళు అందరు మంచిగా ఉన్నారని మేము తీర్థం పోయడానికి తయారైపోయినాం. ఇంట్లో తీర్థాలు పోయడానికి తయారయ్యి అంత లోపలే నేను ఆ పిండి జల్లుడు అయిపోయి వచ్చే వరకు అక్కడ మూల మలుపుల అరే మీ ఇల్లు కాలిపోతుందిరా అని అంటే నేను అదే బురద బట్టలతోని సరసర ఊరికి వస్తున్నా. అంతలోపు ఇది జరిగిపోయింది. ఇక ఆడ అంతమందం నాకే తెలుసు. ఇక మిగతాదంతా ఇక్కడ ఉన్న వాళ్ళకు వరకు తెలుసు. నాకు అంత లోపల నాకు ఏం తెలియదు. కానీ వాళ్ళు ఊరు వెళ్ళారు సార్. 2 ఇళ్ళు తాళం పెట్టున్నాయి సార్. 2 ఇళ్ళు తాళం పెట్టుంటే వాళ్ళకి వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు సార్. ఊరు వెళ్ళిపోగానే ఇంటి చూసి అందరం వచ్చి మంటలు ఆర్పినాం సార్. మంటలు ఆర్పిన తర్వాత వస్తువులు పనికి రాకుండా అయిపోయినాయి సార్. పిల్లలు భార్య భర్త మొత్తం ఆగమయ్యారు సార్. ఇల్లు లేదు, ఏం లేదు. ఇంత సొమ్ము, ఇంత బంగారం మొత్తం అల్లనే పోయింది సార్. మా బాధ చూసి మాకు సాయం చేయండి సార్.